హాయ్ అండి. బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, మనదంతా కూడా ఇలా క్లోజ్ ఉందనమాట. పైన ఒక 1.5 ఇంచు లేదంటే 1.5 ఇంచు కిందకు ఉందంతే. ఫ్రంట్ కూడా అంతే. అంటే ఇంకా ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్. ఇప్పుడు దీనికి ఖచ్చితంగా 1 మీటర్ క్లాత్ అయితే ఉండాలండి. అంతకంటే తక్కువ ఉంటే మాత్రం అస్సలు సెట్ కాదు, కుదరదు అనమాట బ్లౌజ్ అనేది. 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇది ప్లెయిన్ బ్లౌజే, కాటన్ బ్లౌజు. తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమైనా డిజైన్ ఉంటే దాన్ని బట్టి చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద ఖర్చులు అనేది వదిలేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ అంత ఖర్చు. నేను హెమ్మింగ్ అన్న చేస్తాను, లేదంటే ఒక పట్టీ అన్న అతుకుతాను. హెమ్మింగ్ పట్టీ అనేది హెమ్మింగ్ పట్టీ కన్నా పైపింగ్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుందండి. కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ తోటి ఒక లైన్ అయితే వేసుకుని కట్ చేసేస్తున్నాను. ఇదంతా కూడా నీట్గా ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా, హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, మళ్ళీ ఎగస్ట్రా ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ కూడా ఇలా కరెక్ట్గా చూసేసుకోండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఏంటనేది ఇలా కరెక్ట్గా చూసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. కరెక్ట్గా ఇలా చూసుకుని హ్యాండ్ డౌన్ కూడా ఎంత ఉందో కరెక్ట్గా ఇలాగా, ఎందుకంటే ఆది బ్లౌజ్ బాగుందని చెప్పారు, ఇలాగే కుట్టమన్నారని చెప్పేసి ఇంక హ్యాండ్ డౌన్ కూడా ఎక్కడైతే కుట్టుందో అక్కడ ఒక మార్కింగ్, దానికి పైన ఒక మార్కింగ్, పైకి వేసుకోవాలి మార్కింగ్. కిందకి వేసుకుంటే మళ్ళీ చంక డౌన్ ఎక్కువైపోతుంది, పైకే వేసుకోవాలి. అంతే, ఇలాగ ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందంటే ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు అయితే తీసేసుకోండి. అంతే, ఇంకేమి లేదు. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. స్ట్రైట్గా చూసుకోండి. ఈ బాక్స్ వేసాం కదా, ఆ బాక్స్లోనే మనకి బ్యాక్ పార్ట్ కరువు, ఫ్రంట్ పార్ట్ కరువు అనేది ఉంటుంది. బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ అండ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి. నేను స్ప్రే కొడుతున్నాను, ఎందుకంటే వాళ్ళు వేసుకున్న బ్లౌజులు ఇస్తున్నారండి. దానివల్ల నాకు ఒకసారి అయితే ఇలాగే ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందనమాట బాడీకి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి. 7.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఓకేనా, 7.5లో సగానికి ఇలా స్ట్రైట్, ఇప్పుడు 7.5 అంటే మనకి ఎంత రావాలి, ఒక 3 ఇంచులు అయితే రావాలి. కానీ వీళ్ళకి ఎంత ఉందంటే 3.5 ఉంది. పర్లేదు, వదిలేయండి, వాళ్ళకి కరెక్ట్గా కుదిరింది అన్నారు కదా. సో ఆర్మ్ లూజ్లో సగానికి అంటే స్ట్రైట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. అంటే మనకి ఆర్మ్ లూజ్ని సగం కింద మార్కింగ్ వేస్తున్నాము. ఇందులోనే బ్యాక్ పార్ట్ కరువు, ఫ్రంట్ పార్ట్ కరువు తీసుకోవాలి. 7వ నెంబర్తో వచ్చింది కాబట్టి ఇలా క్రాస్గా 1.5 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్ తీసుకుని కరువు స్కేల్ తోటి ఈ 1 ఇంచు ఈ 1.5 ఇంచుని టచ్ చేస్తూ మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ కరువు తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోవాలి. ఇలాగా అంతేనండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా. ఈ సైడ్ కూడా ఒక 2 ఇంచులు అయితే ఉంచుకుని మిగతాది కట్ చేసేయండి. ఇది పన్నా ఎక్కువ ఉండటం వల్ల మనకి ఖర్చులు అనేవి ఎక్కువ వచ్చినాయి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి. ఇక్కడ కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అండి. ఇలాగా ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి పైన కింద. మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అయితే ఈ బ్లౌజ్ బాగా పర్ఫెక్ట్గా కుదిరితే మనకి ఇంకొక 2 బ్లౌజులు ఉన్నాయండి, అవి కుట్టమన్నారనమాట. అందుకని అసలు మనం ఎంత తీసుకున్నాము ఏంటని తెలియడానికి నేను అయితే ఇక్కడ మొత్తం కూడా రాసుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొలతలు, చంక డౌన్ ఇవన్నీ రాసుకుంటే ఇది బాగా కుదిరింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ కూడా ఇవే కొలతలు పెట్టేసుకుని మనం కటింగ్ చేసేయచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకుందామండి. ఫ్రంట్ ఓపెన్, ఇది బ్యాక్ ఓపెన్ ఏం కాదు, ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇలా వేసేసుకోండి. మార్కింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇంకా హైట్ పెంచాలనుకుంటే కొంచెం పెంచవచ్చు. ఇది కాటన్ కాబట్టి సింక్ అయిపోతుంది అనుకుంటే కొంచెం మెచ్చుకోండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైన ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ కావాలి, అదేవిధంగా చెస్ట్ కూడా కావాలండి. సో అందుకనే నేను ఏం చేశానంటే ఇలా ఉక్స్ అయితే దగ్గర పెట్టేశాను. ఉక్స్ దగ్గరగా పెట్టేసుకుని మనకి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చంక కింద నుంచి ఒకటి చెస్ట్ లూజ్ తెలిసిపోతుంది.
చంక కింద నుంచి ఇలా చూసుకుంటే ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది తెలిసిపోతుంది ఈజీగా. నాకు 18 ఇంచు 17.5 కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. అంటే ఒక 9 ఇంచుల వరకు సింక్ అవుతుంది కాబట్టి నేనైతే ఒక 9 ఇంచులు అయితే తీసేసుకున్నాను చెస్ట్ లూజ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డరు. ఈ కుట్టు దగ్గరించి ఆ కుట్టు వరకు అయితే చూడండి ఎంత వచ్చిందో ఫుల్ షోల్డరు. మన ఖర్చులు కూడా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు 14 ఇంచులు వచ్చింది. దీంట్లో సగం 7 ఇంచులు ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు 7.5 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా, 7.5. ఇదే 7.5 కింద కూడా పెట్టేసుకోండి ఒక స్ట్రైట్గా లైన్ రావడానికి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు. ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది 9 ఇంచులకి అయితే మార్కింగ్ వేసేసుకోండి. ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి. ఇలాగా చిన్న సైజు షోల్డరు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇది కూడా అయిపోయింది. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇలాగా నెక్స్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 4.5 వచ్చిందండి. అదే 4.5 డౌను నాకు నెక్ డౌను 2 ఇంచులు మాత్రమే తీసుకున్నాను. పైన 7.5 ఇంచులు వచ్చింది కదా, కింద చంక డౌన్ దగ్గర మీరు ఫుల్ షోల్డర్ అనేది 7 ఇంచులే తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకుంటే మీకు క్రాస్గా వస్తుంది లైన్ అనేది. అప్పుడు ఫిట్టింగ్ బాగా వస్తుంది ముడతలు రాకుండా. పైన క్రాస్గా కట్ చేయడానికి హాఫ్ ఇంచు, షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు అనేది తీసుకోవాలన్నమాట పైన షోల్డర్ దగ్గర. ప్రస్తుతానికైతే నేను క్రాస్గా కట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని చంక డౌన్ అనేది 7 ఇంచులకి మార్కింగ్ వేశానండి. బాగా వినండి నేను చెప్పింది. ఇలా ఎల్ స్కేల్ తోటి ఇలా లైన్ వేసేసేయండి. ఇలా క్రాస్గా రావాలన్నమాట లైన్ అనేది. పైన 7.5 మార్కింగ్ వేస్తే చంక డౌన్ కింద 7 ఇంచులు మార్కింగ్ వేస్తే ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా వస్తుంది కదా, అక్కడ ముడత అనేది రాదు, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి మీకు కర్వ్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలాగా. ఓకేనా. సో ఇప్పుడు షోల్డర్ దగ్గర క్రాస్గా కట్ చేయడానికి హాఫ్ ఇంచు, ఖర్చు కోసం హాఫ్ ఇంచు, మొత్తం కూడా 1 ఇంచ్ తీసేసుకుని ఆ లైన్ కర్వ్ లైన్ పక్క నుంచి కొలుచుకోవాలి. 7.5 అనేది చంక రౌండ్ వచ్చిందా లేదా అని. రాకపోతే కిందకైనా పైకైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. నాకైతే వచ్చింది పర్ఫెక్ట్గానే. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్ డీప్ తెలియాలి. ఇక్కడ అడ్డంగా స్కేల్ పెట్టేసి పైన షోల్డర్ కుట్టు దగ్గర చూసుకుంటే నాకు 2 ఇంచులు అయితే వచ్చిందండి. ఆ 2 ఇంచులు అనేది డౌన్ తీసుకుంటున్నాను. 2 ఇంచులే అంతే. ఫ్రంట్ ఏమో ఒక 2.5, అంతకంటే మించి ఎక్కువ లేదు. ఇలా షేప్ ఇచ్చేసేయండి. షేప్ ఇచ్చేసిన తర్వాత కొంచెం ఇలా నెక్ షేప్ అనేది ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. నడుము లూజ్ కూడా నాకు డాట్తో కలిపి 9 ఇంచులు వచ్చింది. సగానికి ఫోల్డ్ చేశాను. అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు, హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇలా మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ షోల్డర్ స్లోప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ స్లోప్ ఇవ్వాలి. షోల్డర్కి ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉండాలన్నమాట. నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుకి స్లోప్ ఖచ్చితంగా ఉండాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. ఓకేనా. చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి మొత్తం కూడా. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇది ప్రిన్సెస్ కట్. మనకి ఎలాంటి షేప్ బెల్ట్ అవి ఏం అవసరం లేదు. ఈ కూర ఉన్న క్లాత్ని మాత్రం తీసేసేయండి, అసలు ఉంచకూడదు, ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట. ఎలాగో కట్ చేస్తున్నాం కదా, నేను వచ్చేసి 1.5 ఇంచుతోటి అయితే కట్ చేసేసి నడుము దగ్గర పట్టీ కింద వేస్తాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోండి.
యాజ్ టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. మొత్తం నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా. సో ఇది కూడా అయిపోయింది. ఎల్ స్కేల్ సహాయంతో ఇక్కడ కూడా లైన్ అయితే వేసేసేయండి. ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలా కరెక్ట్గా ఉండాలండి, లేదంటే ఇబ్బంది అయిపోతుంది, ఫిట్టింగ్ అనేది పోతుంది అన్నమాట. నెక్ చంక దగ్గర సైడ్ జాయింట్ వైపుకి ప్రతి చోట మీరు యాసిడ్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకు మాత్రం 1.5 అంటే పైన 1 ఇంచు కింద 1.5 ఇంచ్ అలా క్రాస్గా రావాలి. కట్ చేసి కుడతాం కదా, బ్లౌజ్ అనేది కొంచెం టైట్గా అవ్వకుండా ఫ్రంట్లో బాగుంటుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా మొత్తం ఇక్కడ నాకు పైనుంచి కరెక్ట్గా తీసుకుని కింద క్రాస్ ఇస్తున్నాను. నెక్ దగ్గర మీరు ఖర్చు పెట్టుకోకూడదు, లేదంటే నెక్ అనేది మనకి లూజ్ వచ్చేస్తుంది అనమాట. అందుకుని ఇలా లైన్ వేసేసేయండి, ఇలా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రంట్ నెక్ కూడా ఎంత వచ్చింది చూస్తే నాకు 2.5 ఇంచులే వచ్చిందండి. సో నేను కూడా 2.5 ఇంచులకే మార్కింగ్ వేసుకుంటాను. ఇలా అన్నమాట. 2.5 ఇంచులకే మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి, కర్వ్ అనేది తిప్పేసేయండి. చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. వదిలేసుకుని ఇది వచ్చేసి మనకి మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి 10.5 ఇంచులకు మార్కింగ్ వేయాలి. చెస్ట్ పాయింట్ మన వైపు నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చు వదిలేసుకుని తక్కువ 4 ఇంచులు, అక్కడి నుంచి ఒక 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. చెస్ట్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. కింద తక్కువ 4 కదా, పైన వచ్చేసి 4.5 అనమాట. ఇలా షేప్ ఇచ్చేస్తే మీకు ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తము అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి సైడ్ జాయింట్ కరెక్ట్గా ఉందో లేదో. కరెక్ట్గా ఉంటే మీకు సైడ్ జాయింట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి. ఇక్కడ మనకి చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి ఖర్చు ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి. అక్కడ డాట్ వేస్తాం కదా, మనకి ఏమవుతుందంటే ఫిట్టింగ్ అనేది పోకుండా ఉంటుంది అనమాట. అంటే పైకి ఎత్తేసినట్లు లేకుండా చక్కగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆ డాట్ దగ్గర కరెక్ట్గా వేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి. సేమ్ యాస్టీస్గా. ఇప్పుడు కట్ చేసేసుకున్నా పర్లేదు ప్రిన్సెస్ కట్, ఎందుకంటే మనకి లైనింగ్ కాదు కదా. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతాము. లైనింగ్ కాదు కాబట్టి ఇప్పుడు కట్ చేసేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి.
ఇలా వస్తుందండి షేప్ అనేది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇక్కడ కొంచెం కట్ చేసుకోండి అంతే. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.